Hello and welcome to the series of Graphology. ఎగ్జామ్స్ అనగానే మనకి ఇంపార్టెంట్ ఉన్నది కాన్సన్ట్రేషన్. తక్కువ టైం, ఎక్కువ సబ్జెక్ట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫినిష్ ఇన్ లిమిటెడ్ టైం. ఇలాంటి టైంలో మనకి కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సన్ట్రేషన్ తోటి మనం చదివితే మనకి ఒక గంటలో అవ్వాల్సిన సబ్జెక్టు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutesలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం టైం సేవ్ చేసుకొని ఎక్కువ పోర్షన్ని మనం కంప్లీట్ చేయడానికి ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మెడిటేషన్ చేయొచ్చు, ఫోకస్డ్గా సబ్జెక్ట్ని గోల్స్ రాసుకొని ఏ టైంలో టైం టేబుల్ ప్రకారం మనం చదవచ్చు. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్లో కూడా ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంది. దానికి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు బిఫోర్ మీ స్టడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆల్ యూ నీడ్ ఈజ్ 2 minutes ఆఫ్ టైం. ఈ 2 minutes మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఫోకస్ మరింత పెరుగుతుంది, మీకున్న కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఒకవేళ మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారనుకోండి, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ డెవలప్ కావడానికి దర్ ఇస్ సింపుల్ టెక్నిక్స్. ఇందులో మిమ్మల్ని రాయమని ఏమనట్లేదండి. ఆల్ యూ నీడ్ టు ఇస్ జస్ట్ డ్రా సర్టన్ ఎక్సర్సైజెస్. ఈ సర్టన్ ఎక్సర్సైజ్ ఏంటంటే సేమ్ టేక్ ఎ వైట్ షీట్, టేక్ కపుల్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ ఆర్ స్కెచెస్ అండ్ స్టార్ట్ స్క్రిబ్లింగ్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. ఇలా రాస్తూ వెళ్ళిపోతాను అనుకోండి, మీరు కాన్సన్ట్రేషన్ మీరు మిస్ అవుతుంది. లేకపోతే స్టడీ స్టార్ట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ లైన్ టేక్ విత్ వన్ ఇండివిజువల్ కలర్ అండ్ టేక్ వన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఫోకస్డ్ మూడ్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా 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 ఒక వేవ్ థాట్స్ లోపల మూవ్ అవుతుంది. ఇలా అయితే ఎప్పుడైతే చేస్తుంటామో మనకి ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా చేసి మీరు ఒక బుక్ చదవటమో, మీకు కావాల్సిన సబ్జెక్ట్ చదవటమో, స్పెషల్గా మనకున్న సబ్జెక్ట్స్ లోపల కొన్నిసార్లు కొన్ని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి. ఇప్పుడు నేను డిఫికల్ట్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటే మీకు బికాజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ మీకు ఇంట్రెస్ట్ రాదు. సో అలా ఇంట్రెస్ట్ రాకుండా మీరు ఏం చేస్తారు, లాస్ట్ చదువుదాం అనుకుంటారు. మనకి అలా ఇంట్రెస్ట్ డెవలప్ కావాలి, మన ఎగ్జామ్స్ ఉంది, అది కంపల్సరీ సబ్జెక్ట్ అయినప్పుడు మనం చదవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు ఒక పేజ్ తీసుకొని మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 1-2 pages మీకు హార్డ్లీ ఒక 5 minutes 6 minutes పడుతుంది. దీన్ని ఈ విధంగానే రాసుకోవచ్చు, లేకపోతే ఈ స్టైల్లోనే రాసుకోవచ్చు. బట్ ఆల్ యూ నీడ్ ఇస్ ఇట్లా రాస్తూ ఉండడం వల్ల మీరు ఒక సబ్జెక్ట్ని మీరు ఫోకస్గా చదువుకోవచ్చు. అలాగే మీ కాన్సన్ట్రేషన్ మరింత ఇంప్రూవ్ కావాలి, నాకు బాగానే ఉంది కాన్సన్ట్రేషన్, బట్ స్టిల్ ఏమంట ఇంప్రూవ్ స్టిల్ మీరు చేసుకోవచ్చు. లేదా నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ కావాలి అనుకున్నాక చేసుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా ఒక 1-2 white sheets అండ్ ఫ్యూ కలర్ పెన్సిల్స్ ఆర్ స్కెచెస్, జస్ట్ డ్రా ఇట్. అండ్ మీరు చేస్తున్నప్పుడు మీరు చాలా హ్యాపీగా చేయండి. మీలో ఉన్న కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది అండ్ యూ విల్ బీ మోర్ రిలాక్స్డ్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ సబ్జెక్ట్ అండ్ రీడింగ్ ఇట్. అండ్ మీరు 1 hourలో చదవాల్సింది అనుకున్నది మీకు 45 minutes 35 minutesలోనే మీరు చదువుకోగలుగుతారు. అండ్ జస్ట్ ప్రాక్టీస్ రైట్ అవే అండ్ సీ ద డిఫరెన్స్. గుడ్ లక్.